దేశమంతా పాదయాత్ర చేయాలన్న ఆకాంక్షతో ముందుకెళ్తున్నాడు ఓ యువకుడు. విజయవాడకు చెందిన నాగేష్ ఆల్ ఇండియా వాక్ చేస్తున్నాడు. ఇక మొదటి విడతగా విజయవాడ నుండి చెన్నై వెళ్ళాడు. రెండో విడతగా విజయవాడ నుంచి పూరి వెళ్తున్నాడు. అందులో భాగంగా శనివారం సాయంత్రం అనపర్తి చేరుకున్నాడు. ఆదివారం రెస్ట్ తీసుకొని ఇవాళ ఉదయం అనపర్తి నుండి బయలుదేరాడు. పెదపూడి మండలం మీదుగా ఇవాళ కాకినాడ చేరుకోబోతున్నాడు. ఇప్పటికిప్పుడు తన పాదయాత్ర సమాచారం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఎంతమంది అభిమానులు సంపాదించారు. భారతదేశ పాదయాత్ర తన లక్ష్యమని, ప్రతి 10 కిలోమీటర్లకు కొన్ని విత్తనాలు నాటి పర్యావరణాన్ని కాపాడటానికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపాడు. నేనైతే పార్ట్ 1 గుంటూరు టు చెన్నై నడిచాను 420 కిలోమీటర్లు. అది కూడా ఏంటంటే ప్రూఫ్లతో నడిచాను. ప్రజెంట్ అయితే నేను పార్ట్ 2 చేస్తున్నాను. పార్ట్ 2లో మనమైతే అనపర్తికి వచ్చాం. మొన్న నైట్ వచ్చాం. నిన్న ఆగిపోయాను వర్షాల కారణంగా. కాదు, వర్షాల్లో కూడా నడిచేసాం. కాకపోతే ఏంటంటే వర్షాల్లో నడిచి మనకైతే లెగ్స్ అనేవి కొంచెం స్వెల్లింగ్ అయిపోయి కిందంతా కొట్టుకుపోయింది. అందుకని చెప్పేసి నిన్న ఆగిపోయి ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను వాకింగ్ అనేది చేస్తున్నాను. ఈరోజు అయితే వాకింగ్ అయితే అనపర్తి నుంచి కాకినాడ వరకు అనమాట. సో మెయిన్ మోటో ఏంట్రా అంటే మనది ఎందుకు నడుస్తున్నాం అని కాకుండా మనం ఏంటి నడిచే ప్రతి 10 కిలోమీటర్లకి మనకు తోచినంత సీట్స్ అనేవి వేస్తూ ఉన్నాం అనమాట. సో మనం వెళ్ళే దారిలో కొన్ని వెళ్ళే చోట్ల ఏంటంటే హైవేస్ పక్కన కానివ్వండి, కొన్ని రోడ్ల పక్కన కానివ్వండి, మనకి ఏంటంటే